పండ ఇదేంటి ఎలా ఉంది? యమ్మీ యమ్మీయా. సో ఇది వచ్చేసి వెజిటబుల్స్ ఎలా ప్రిపేర్ చేసామనేది చూసేయండి. అండ్ వెల్కమ్ టు కేఎల్ సాగా. ఫస్ట్ అయితే వెజిటబుల్ బ్రోత్ చేసుకున్నాము. చేసుకోవడానికి వెజిటబుల్స్ ఏమి యూజ్ చేయట్లేదు, వాటి పీల్స్ యూజ్ చేస్తున్నాము. సో క్యారెట్ పీల్స్, నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్, బీన్స్, ఒక 2 బీన్స్ అయితే తీసుకున్నాము, కొరియాండర్ అండ్ క్యాబేజ్ అవుటర్ లీవ్స్ అన్నమాట. ఇవన్నీ మనం కూల్ వాటర్లో వేసుకొని బ్రాత్ కొంచెమే అనుకున్నాము, బట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలని సో పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసేసి బ్రాత్ని బాయిల్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో బ్రాత్ బాయిల్ అయ్యేలోపు మేము వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. సూప్ కావాల్సినవి ఇది వచ్చేసి కొత్తిమీర, అండ్ కొత్తిమీరని ఇలా కాడలుగా సెపరేట్గా కట్ చేసేసాను, అండ్ ఆకులు సెపరేట్గా కట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఏంటది గ్రీన్ ఆనియన్స్. ఇది వచ్చేసి క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ బీన్స్, ఇది కార్న్, అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం అల్లం, అండ్ ఇది వెల్లుల్లి. సో ఫైన్గా చాప్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మిర్చి. సో చాలా ఫైన్గా చాప్ చేసుకుంటే సో మనకి సూప్లో జస్ట్ లైట్గా ఇలా క్రంచీగా తెలుస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ ఫస్ట్ మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాము. కాడలు ఎందుకు సపరేట్గా తీసుకున్నామంటే సూప్లో చేసినప్పుడు మాత్రం ఆ కాడలు ఏమంటారు బాయిల్ అవ్వవు, ఉడకవు. సో ఫ్రై చేసేసుకుంటే కొంచెం క్రంచీగా అండ్ టేస్టీగా. సో ఇది ఆల్మోస్ట్ బాయిల్కి వచ్చేసింది. బాయిల్ అయిన తర్వాత విల్ స్టార్ట్ ఫ్రై వెజీస్. సో దీంట్లో అయితే మనం జింజర్ గార్లిక్ వేసుకుంటాము. కొంచెం ఇదైన తర్వాత కుక్ అయిన తర్వాత 1 minute, జస్ట్ 1 minute కాడలు ఇంకా ఇవి 2 వేసేస్తాం.
మిర్చి అవి ఫ్రై అయిన తర్వాత క్లాత్ అనేది మొత్తం పెట్టేస్తున్నాము. సో జింజర్ గార్లిక్ కొత్తిమీర కాడలు అండ్ మిర్చి అవి ఫ్రై అయిన తర్వాత బ్రాత్ అయితే యాడ్ చేస్తాము. ఈ బ్రాత్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes బాయిల్ చేసి అంటే కుక్ చేస్తాము వాటిని ఉడికేలాగా. అంటే ఆ ఫ్లేవర్ మొత్తం ఈ బ్రాత్లో కలిగిపోవడం వల్ల. సో అది అయిపోయిన తర్వాత వెజ్జీస్ ఒక్కొక్కటి యాడ్ చేసేసి సింపుల్. బేసిక్గా ఉడికే వెజ్జీస్ అని స్టార్టింగ్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపొరకు ఉంది, లేకపోతే కొత్తిమీర ఉంది, ఇవన్నీ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. సో బాయిల్ అయిపోయింది కదా, వెజ్జీస్ యాడ్ చేయాలి. వెజ్జీస్ అయితే యాడ్ చేద్దాము. సో క్యారెట్ యాడ్ చేసి క్యారెట్ బీన్స్ అని యాడ్ చేసేది. సూప్ అనేది థిక్ అవడానికి మనం అయితే కార్న్ పౌడర్ యూజ్ చేస్తున్నాము. 2 tablespoons కార్న్ పౌడర్, దాంట్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం. సో బాయిల్కి అయితే వచ్చేసింది. సో దీన్ని థిక్ చేయడానికి మనం రెడీ చేసిన కార్న్ పౌడర్ వాటర్ యూజ్ చేద్దాం. కొంచెం చాలు. సో ఇది వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషం ఆగామంటే థిక్నెస్ తెలుస్తుంది మనకి. ఇంకా థిక్ చేసుకోవాలి అంటే వేసుకోవచ్చు, లేదా వీ కెన్ జస్ట్ ఆపేయచ్చు. ఇంకొంచెం థిక్నెస్ అయితే పెరుగుతుంది. సో సరిపోలేదు. సో మొత్తం స్లరీ అయితే యూజ్ చేసేస్తుంది. ఈ థిక్నెస్ అయితే కరెక్ట్గా నాకు అనిపిస్తుంది. సో జస్ట్ కుక్ ఫర్ అనదర్ 1 minute. సో ఫస్ట్ థింగ్ మనం ఒకటి మర్చిపోయాం. ఏంటిది? సాల్ట్ వేయలే ఇంక ఇంతవరకు. సాల్ట్ వేసుకోవాలి. చెత్తేసి అంత నాకు ఐడియా లేదు, నీకైతే సాల్ట్ వచ్చి అందుకే నేను స్పూన్తో వేస్తాను. నాకు అసలుకి ఐడియా లేదు. సో ఫస్ట్ కొంచెం వేసి ఒక 2 స్పూన్స్ వేద్దాం. దాని తర్వాత టేస్ట్ చూసి వేసుకొచ్చేద్దాం. కొత్తిమీర ఇంకా వేసి వేసానా? వేసి మొత్తం వేసి నిమ్మకాయ ఉందా? నిమ్మకాయ యాడ్ చేసి సూప్ అయితే సరిపోలేదు అసలు లేకుండే. సో ఇప్పుడు వచ్చి 4 teaspoons వేసాను. 3.5 వేసాను. 1 tablespoon సోయా సాస్ వేసుకోండి. సో మనం అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. స్పూన్ మాత్రం మర్చిపోకండి.
వచ్చిన తర్వాత వైట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. వైట్ పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత ఒక నిమ్మకాయ. కొంచెం ట్యాంగీనెస్ యాడ్ చేయడం కోసం కొంచెం లెమన్ యాడ్ చేస్తాం. బాయిల్కి వచ్చిన తర్వాత స్టవ్ అయితే సిమ్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ స్టవ్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను పవర్ తగ్గించేసాను. సో వేసేసి మూతేసి సిమ్మర్ చేయడం. ఒక 5-10 మినిట్స్ చేసాము అంటే సిమ్మర్ అయితే ఉంటుంది అనమాట. సో మన సూప్ అయితే రెడీ. ఇప్పుడు సర్వ్ చేసేసుకోండి.